ఇది దేవర వారం. ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన రెండవ పాన్ ఇండియా సినిమా దేవర. గత నెల రోజులుగా ఈ సినిమాకి సంబంధించిన హడావుడి కొనసాగుతుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కించుకున్నాయి. ముఖ్యంగా నార్త్ అమెరికాలో అయితే ఏ భారతీయ సినిమా సాధించిన రికార్డులు ఇప్పటికే దేవర సాధించింది. ప్రీ సేల్స్లోనే దేవర కొత్త రికార్డులు నమోదు చేసినట్టు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రీ సేల్స్ వసూళ్లు దగ్గర $2 మిలియన్ చేరినట్లు సమాచారం. ఆదివారం నాడు హైదరాబాద్లో దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 20న విడుదల కానుండటంతో ఇప్పటికే దీని హడావుడి మొదలైంది. హీరో ఎన్టీఆర్, హీరోయిన్ జాన్వీ కపూర్, దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నారు. ఇప్పటికే దేశంలోని పలువురు కీలక నగరాల్లో వీళ్ళు ప్రమోషన్స్ నిర్వహించారు. దేవర సినిమాలో చివరి 45 నిమిషాలు ఒక రేంజ్లో ఉంటాయని ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పడంతో ఆయన ఫ్యాన్స్ దీనిపై ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దేవర సినిమాతోనే జాన్వీ కపూర్ తొలిసారి టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన దేవర ట్రైలర్ కూడా సినిమాపై భారీగా అంచనాలు పెంచిందనే చెప్పాలి. కొంతమంది సోషల్ మీడియాలో కొరటాల శివ తెరకెక్కించిన ఆచార్య సినిమాను తెర మీదకు తీసుకొచ్చి నెగిటివ్ ప్రచారం చేయాలని ప్రయత్నం చేస్తున్నా అది పెద్దగా వర్కౌట్ కాలేదని చెప్పొచ్చు. అయితే దేవర సినిమా విషయంలో దర్శకుడు కొరటాల శివ, ఇటు ఎన్టీఆర్లు ఒకంత టెన్షన్లో ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా ఫలితం వాళ్ళిద్దరి భవిష్యత్ ప్రాజెక్టులపై ఎంతో కొంత ప్రభావం చూపించడం ఖాయం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దేవర సినిమాకి సంబంధించి సినిమా విడుదలయ్యే రోజు అర్ధరాత్రి షోతో పాటు రిలీజ్ అయిన వారంలో టికెట్ రేట్ల పెంపుకు కూడా గ్రీన్ సిగ్నల్స్ ఉత్తర్వులు జారీ చేస్తుంది. అయితే తెలంగాణకు సంబంధించి దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గతంలో ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు వీళ్ళిద్దరు కాంబినేషన్లో తెరకెక్కుతున్న దేవర కూడా కొత్త రికార్డులు నమోదు చేయడం ఖాయమని ఆయన ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.